రోగాల్ని తెచ్చిపెట్టే ధాన్యాలు, నెగిటివ్ గ్రెయిన్స్ అని పేరు పెట్టాం. ఒక పట్టీ తయారు చేశాను. ఈ పట్టీ ఐఐఎంఆర్ వాళ్ళు ఎప్పుడో తయారు చేసి ఉండాల్సింది, చేయలేదు ఇంతవరకు వాళ్ళు. ఇంకా ఆ పట్టీని వాడటం లేదు. ఇంత పని చేసి పెట్టి అందరికీ ఇస్తున్నా కానీ ఇంకా వాళ్ళు ఆ పట్టీని ఒప్పుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అండుకొర్రలు ఇంతవరకు న్యూట్రిషనల్ లిస్ట్ లేనే లేదు ప్రపంచంలో. నేనే మొదటగా తయారు చేశాను. అద్భుతమైన ధాన్యాన్ని గుర్తించని కూడా గుర్తించదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అమెరికాలో? అండుకొర్రలు పెంచుతున్నారు, టన్నులు పెంచుతున్నారు. ఏం చేస్తున్నారు? పావురాలకు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు గోధుమలు మాంసం తిని పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ తలమునకలు అవుతున్నారు. సో మీకు పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ ఉంటే మీరు చేయాల్సింది ఇంతే: అండుకొర్రలు 3 రోజులు, కొర్రలు 3 రోజులు, ఒకరోజు ఊదులు, ఒకరోజు అరికలు తినండి. వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం మార్చి పడిగడుపున తాగండి. కషాయాలు మీకు పసుపు కషాయం, దాల్చిన చెక్క కషాయం, సాదాపాకు కషాయం, గరిక కషాయం, 4 కషాయాలు వారం మార్చి తీసుకోండి. కషాయాలు తాగమంటావు, నూనెలు తాగమంటావు, తినమంటావు, ఎప్పుడు ఏది తినాలి? పడిగడుపున కషాయాలు తాగండి. ఒక అర్ధగంట తర్వాత నూనెలు తాగండి. లేదు నాకు నూనె ఇష్టము, కషాయాలు తర్వాత తాగుతానంటే నో ప్రాబ్లం. నూనెలు పడిగడుపున తాగండి. 1 గంట తర్వాత కషాయం తాగండి. తర్వాత గంట వదిలి సిరిధాన్యాలతో ఇడ్లీలు చేసుకోండి, వడలు చేసుకోండి. వడలు చేసుకోమని చెప్పాడని రిఫైన్డ్ ఆయిల్స్ తెచ్చుకోండి, చేసుకోవద్దండి. కట్టెగానుగుని తీసుకురా వెధవా అని చెప్పి మీ భర్తల్ని పంపించండి. లేదు అంటే వెళ్ళు, కట్టెగానుగు నూనెను పల్లెల్లో వేయించి ఈ వెర్రి నువ్వులు పెంచి, ఏం సార్ బాగుందా? మన పల్లెల్లో ఎద్దులను వాడేదానికి కట్టెగానుగలు ఉపయోగపడతాయి. ఊరికి అందరూ గోమాతను పూజ చేయండి అంటున్నారు. గోమాతను కూర్చొని పూజలు చేస్తే చాలదు. దాని నుంచి వచ్చే ఎద్దులకు పని కల్పించుకొని దానిలను రక్షించుకుంటే నిజమైన గోమాత పూజ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ మన పూర్వీకులు చేశారు. ఎంతవరకు అంటే పూజ చేసి కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నా పండగల్ని మనం ఆచరిస్తున్నాం. ఇప్పటికీ నువ్వు అట్లీస్ట్ సింబాలిక్గానైనా చేస్తున్నాం. అంటే అంత ప్రజ్ఞ ఉంది మనకి ఇంకా. అందుకే నాకు మన దేశం అంటే ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వస్తే ఎవరో అమెరికా నుంచి ఫోన్ చేస్తారు, మా ఖమ్మానికి వచ్చారంట. మీది కాదు ఖమ్మం, నాది అని చెప్పాను. ఖమ్మం నాదే, నల్గొండ నాదే, హైదరాబాదు నాదే, కర్ణాటక నాదే, ఆంధ్ర అంతా నాదే. కాదు, వీటన్నిటికీ నేను అంతా నాది కాదు. ఈ అద్భుతమైన దేశంలో మనం పుట్టాము. అందరము ఈ దేశానికి చెందిన వాళ్ళం. ఇది నాది కాదు, మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం. సో లెట్స్ ఆల్ థింక్ we all belong to this wonderful country. ఖమ్మం నాది, ఆంధ్ర నాది, తెలంగాణది. అంతా ఆడళిత నిర్ధారాలకు కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ మనం వేరు కాదు అని ఎప్పుడూ మరవకండి. మనమే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి సుఖంగా జీవించాలని కోరుకున్న ఘోషవాక్యతో జీవిస్తున్న దేశం ఇది. సర్వే జనాః సుఖినో భవంతు. జనాహ అంటే జనాలు కాదు, జన్మించిన ప్రతి జీవి అని. సుఖం అంటే దుఃఖానికి ఆపోజిట్ కాదు. సుఖాసన అంటే ఏమిటి? ఎంతసేపు అయినా ఆసనంలో కూర్చోవచ్చు అని. సుఖం అంటే సమంగా ఉండటం, బీయింగ్ అట్ ఈజ్, కంఫర్టబుల్గా ఎంతసేపు అంటే సమతులనంగా ఉండటం, స్టేబుల్ స్టేట్ అంటారు. దుఃఖము సంతోషము అన్స్టేబుల్ స్టేట్స్. అందుకే ప్రతి ఒక్క ఎవరు ఎక్కడ చేసినా సుఖంగా ఉండు బాబు అంటారు. ఆశీర్వాదం అంటే సమంగా ఉండు, బ్యాలెన్స్డ్గా ఉండు అని. బ్యాలెన్స్ ఈజ్ హెల్త్. ఆ బ్యాలెన్స్ని, ఆ రెగ్యులేషన్ ఆఫ్ గ్లూకోజ్ని ఎంత కావాలో అంత నిర్ణీతంగా, నిర్దిష్టంగా
మీ రక్తంలోకి విడుదల చేసేదానికి వీలైన ఆహార పదార్థాలు ఈ 5 అని గట్టిగా నొక్కి చెప్పి మీకు ఎరుక కలిగించి మీరందరూ రేపటి నుంచి విడవకుండా ఈ సిరిధాన్యాలు కావాలి 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 అని మీరందరూ నగరవాసులు కోరుకుంటే మీరు కావాలంటే మేము పెంచలేమా అని పోటీ పడి పెంచిచ్చేదానికి రైతులు రెడీగా ఉన్నారు. మీరు అలా కావాలని కోరుకుంటున్నారంటే వాళ్ళు పెంచిన దానికి గౌరవంగా భక్తిగా కొద్దిగా డబ్బులు ఇస్తే వాళ్ళు జీవితాంతం మీకు పెంచి ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్లకు డ్యాములు అవసరం లేదు, నీళ్లు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు మొదలే అవసరం లేదు. 4 వానలు వస్తే పెంచి ఇవ్వగలరు రైతు సముదాయం. ఆ అద్భుతమైన ధాన్యాల్ని మీరు కోరుకోవటం ఒక్కటే బాకీ. అర్థమవుతుందా? ఇంతే విషయం. So we are all in a mess, but it is everyone's responsibility to get out of this mess. దానికి మనం అందరం అన్ని రకాలుగా అన్ని వేదికల్లో చర్చించి సదస్సుల్లో వైజ్ఞానికంగా మన నిర్ణయాల్ని ముందు తరాలకి ముందు వస్తున్న భవిష్యత్ కాలానికి మంచి జరగాలని మంచి మనసుతో అందరం కలిసి కృషి చేద్దాం. ఈ అనారోగ్య సమాజాన్ని సంపూర్ణంగా నిర్నామం చేసేదానికి మనకు దారి దొరికింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. ఇది గ్యారెంటీ. మనకున్న రోగాలు 40-50 రకాలైన రోగాల్ని పట్టి చేశాము. ఏ రోగాలకి ఏ ఆహారం ఎందుకు అలా విభజించామంటే అండుకొర్రల్లో మన పచననాళాన్ని మిగిలిన అంగాల్ని శుద్ధం చేసే కల్మషాల్ని ఆదినానికి ఆదినం మీ దేహం నుంచి తొలగించేదానికి వీలు చేసే ఆ నీరులో కరిగే పీచు, నీరులో కరగని పీచు. నీరులో కరగని పీచు గుదద్వారం నుంచి పెద్ద పేగుల వరకు ఆవరించుకొని మీ మలాన్ని సక్రియంగా తయారు చేసి అద్భుతంగా మీకు మలబద్ధం లేకుండా పొద్దున లేస్తే కక్క సరిగ్గా వచ్చేదానికి చేస్తూ ఉంటూ అనేక రకాలైన సూక్ష్మజీవుల్ని ఆ ప్రాంతంలో పెంపొందించేదానికి వీలు కలగచేస్తుంది. నీళ్ళల్లో కరిగే అంటే రక్తంలో కరిగి పారుతున్న పీచు పదార్థం అంగాంగాల్ని సృజించుకుంటూ స్పర్శిస్తూ అందులో ఉన్న కల్మషాల్ని లాక్కొని మూత్రపిండాల ద్వారా మూత్రం ద్వారా మలం ద్వారా బయటికి తీసే పనిని అండుకొరల్లో నీరులో కరుగుతున్నది చేస్తుంది. అలాగే అరికల్లో మీ ఎముకల మధ్యను శుద్ధం చేసే గుణం, మీ రక్తంలో ఉన్న కల్మషాల్ని తీసివేసే గుణాన్ని ఆ అరికల్లో కరిగి రక్తంలో ప్రవహించే పీచు పదార్థం చేస్తుంది. కరగని పీచు పదార్థం రక్తం నుంచి పోషకాలని సరిగ్గా పీల్చుకునే గుణాన్ని, కల్మషాల్ని వదిలివేసే గుణాన్ని మీ గుదద్వారం నుంచి పేగులకు కలగచేస్తుంది. కొర్రల్లో మీ శ్వాసకోశాల్ని నరనాడుల్ని శుద్ధం చేసి మళ్ళా ఉత్తేజనాన్ని కలగచేసే గుణం ఉంది. అలాగే ఊదలల్లో మీ కాలేయాన్ని, ప్లీహాన్ని, క్లోమాన్ని, ఇలా నిర్నాళ గ్రంథుల్ని క్లీన్ చేసి శుద్ధత్వాన్ని, నిర్మలత్వాన్ని కలిగించే అద్భుతమైన గుణం ఉంది. సామల్లో మీ జననాంగాల్ని అంటే మగవాళ్ళల్లో బీజకణాల్ని, ఆడవాళ్ళల్లో గర్భకోశం, స్తనాలు, యోని ఇలాంటి అంగాంగాల్ని, అండాణువులను శుద్ధం చేసే గుణం ఉంది. మీరు ఈ 5 ధాన్యాల శుద్ధీకరణ, నిర్మలత్వం చేసే గుణాల్ని అర్థం చేసుకుంటే మీ రోగాలకు మీరే ఈ ధాన్యాల్ని ఎలా వాడుకోవాలని గమనించవచ్చు. మీరు నేను ఇచ్చిన పట్టిని ఒక 10 నిమిషాలు సూక్ష్మంగా గమనిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఏమిటి 2 రోజులు ఇది, 3 రోజులు ఇది, 2 రోజులు ఇది, 1 రోజు ఇది అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే మీకు వచ్చిన రోగాల
అంశాలు ఈ అంగాలలో ఉన్నాయి కాబట్టి ఆ అంగాల్ని శుద్ధం చేసుకునేదానికి ఈ ధాన్యాలు ఎక్కువగా తినాలని నేను సూచించుంటాను. అంటే అందులో ఉన్న మర్మం ఇంతే. అర్థమవుతుందా? అంటే ఈ ఎరుక మీకు కలగాలని చెప్తున్నాను. అంటే మీరు నన్ను ఏ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నాను. అంటే అడగండి, అడగకూడదని కాదు. ఎందుకంటే మీరందరూ ఈ పుస్తకాల్ని, నేను చెప్తున్న ఈ ఉపన్యాసాలని మళ్ళా మీరు యూట్యూబ్లో వింటే మీరే డాక్టర్లు కావచ్చు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రోగాలు మీరు సంపూర్ణంగా మీ దేహం నుంచి దూరం చేసుకోవచ్చు. అందుకే మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు, ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు. అంటే మీకు ఇప్పటి సమాజం, ఇప్పటి ఆరోగ్య స్థితి రెండవ సెంటెన్స్. మీరు ఏమేమో మందులు తీసుకుంటున్నారు, ఏది బాగా కావట్లేదు అంటే మీ ఆహారం సరిగ్గా లేదు అని. ఈ ఆహారం తింటే అన్ని రోగాలు 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో మాయమవటం మొదలు పెడతాయి. అంటే ఇదే నిజమైన ఆహారం అని. అర్థమవుతుందా మీకు? సో మీకు మందులు కావాలా, నిజమైన ఆహారం కావాలా? కోరుకోండి. గట్టిగా ఎవరు చెప్పలేదు అంటే మీకు ఇంకా ట్యాబ్లెట్లే ఇష్టం అని తెలుస్తోంది నాకు. నిజమైన ఆహారం కావాలంటే మీరు నిజమైన రైతుల్ని వెనక వేసుకోవాలి, లేకపోతే వాళ్ళని ముందు పెట్టుకోవాలి. ఏదో ఒకటి, వాళ్ళు వెనకన్నా వేసుకోండి, ముందన్నా పెట్టుకోండి, కానీ రైతులతో ఉండండి. అంతే మీరు చేయాల్సింది. కానీ వాళ్ళు నిజమైన రైతులు కాదు. పొలాలు అయితే ఉన్నాయి కానీ నిజమైన పదార్థాలని పంచటం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ చెరుకు, వరి, గోధుమలు, పాలు, గుడ్లు, బుడ్లు అవన్నీ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్లో లేబరర్స్గా మారారు. సో నిజమైన రైతులుగా మళ్ళా మారండి. యువర్ రియల్ ఫార్మర్స్ బిఫోర్. ఇంతే మనం చేయాల్సింది. ఈ ఎరుక రావాలి మనకి. సో స్టెప్ బై స్టెప్. రేపే మారండి అని చెప్పట్లేదు. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు కాకపోయినా రేపు, రేపు కాకపోతే మర్నాడు కాకపోతే 6 నెలలు. ఈ కాఫీ ఎక్కడ తాగటం వల్లంటే మీరు కానుగాకు కషాయం, ఆముదపాకు కషాయం, తిప్పతీగాకు కషాయం, కాఫీ తాగండి. తాగకముందు కానుగాకు కషాయం తాగండి ఒక ½ అన్ అవర్ బిఫోర్. అలా మీరు 6 వారాలు చేస్తే మెల్లిమెల్లిగా కాఫీ తాగడం ఆపు చేస్తారు. లేదు ఇంకా కష్టంగా ఉందంటే కాఫీ తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి కానుగాకు కషాయం తాగండి ఒక వారం. ఇంకొక వారం ఆముదపు కషాయం, ఇంకొక వారం తిప్పతీగాకు కషాయం. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 ఆకుల కషాయాలు, కొర్రలు, అరికలు 2 రోజులు తినటం మొదలు పెడితే చివరికి ఏమైందంటే, కర్ణాటకలో నేను ప్రయాణం చేస్తుంటే గంటల తరబడి కారులో వెళ్తూ ఉంటాను ఒక ఊరు నుంచి చాలా దూరం. ఆ డ్రైవరు ఈ తంబాకు నోట్లో పెట్టుకొని వాడు 2 గంటలు ప్రయాణం చేస్తాడో లేదో ఆపు చేస్తాడు కారు. పక్కన ఎక్కడో మాయమైపోతాడు. 2 నిమిషాల తర్వాత వస్తాడు, రైస్ అని మళ్ళీ డ్రైవ్ చేస్తుంటాడు. 2-3 గంటలు అర్థమైంది వాడు కారులో కూర్చొని అదంతా చేయకూడదని, ఎక్కడో వెళ్ళి వస్తున్నాడని. సో ఇంకో చోట కారు ఆపి అక్కడ కానుగ చెట్టు కనిపిస్తుంది, ఆకులు తీసుకురా అని చెప్పాను. కడిగించి ఆ తంబాకు, ఆ పొగాకు పట్టుకునేటప్పుడు ఈ ఆకు పెట్టుకో అని చెప్పాను. 3 రోజుల్లో వాడు తంబాకు వదిలేసి ఎక్కడంటే ఇప్పుడు కానుగ చెట్టు కలిగి ఆపు చేస్తాడు. విదిన్ 3 days హీ స్టాప్డ్ యూజింగ్ ఆ చట్టం. ఆఫ్ చేసి తర్వాత చెప్పాను, కానుగాకు కొద్దిగా ఘాటుగా ఉంటుంది, కషాయం చేసుకో, చాలా రుచిగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కానుగాకు కషాయం 3 రోజుల తర్వాత చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ 2 రోజులు కొద్దిగా చేదుగా ఉంటుంది, 4వ రోజు 5వ రోజు చాలా ఇష్టంగా తయారవుతుంది. ఇట్స్ వండర్ఫుల్. కానుగ కషాయం ఒక 7 రోజుల తర్వాత మళ్ళా ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది అనమాట. అలాగే వేప ఆకు కషాయం,
రావి ఆకు కషాయం. ఈ పీసీఓడి అనే ప్రాబ్లం చాలామంది ఆడవాళ్ళల్లో ముట్టయితే నిలవదు, నిలిస్తే రాదు. అండాణువులలో నీరు గుల్లలు ఉన్నాయని డాక్టర్లు ఫోటోలు తీసి ఇది చేసి అది చేసి చెప్పి చివరకు తీసేస్తాం రండి అంటారు. సో అలా తీసేయాల్సిన అవసరం లేదు. సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు 7 రోజులు ఆవర్తనంలో తింటూ రావి ఆకు కషాయం, మునగ ఆకు కషాయం, తమలపాకు ఆకు కషాయం, చింత ఆకు కషాయం, వేప రావి. ఇన్ఫ్యాక్ట్ మన దేవాలయాల్లో రావి ఆకు వేపాకు చెట్టును రెండింటినీ కలిపి ఉంచేవాళ్ళు ముందు, శివాలయాల్లోనూ ఎక్కడంటే అక్కడ. దాన్ని అశ్వత్థ కట్ట అనేవాళ్ళు. సో దాని చుట్టూ తిరగండయ్యా ఒక 21 ప్రదర్శనలు, మీకు పిల్లలు పుట్టుకుంటే పిల్లలు పుడతారు అని చెప్పేవాళ్ళు. ఇది నేను చిన్నప్పుడు వినేవాడిని. అది నిజం. అది మీరు నిజంగా రావి చెట్టు వేప చెట్టు చుట్టూ తిరిగితే రెండు మీ హార్మోన్ అసమతులనాన్ని సరిచేస్తాయని మేము ప్రయోగపూర్వకంగా కనుక్కున్నాం. అంటే ఈ ప్రయోగాలు వాళ్ళు ఎప్పుడో చేశారనమాట. అది విషయం. మీకు కావాల్సింది 4 ఆకులు అంతే. 4 ఆకుల్ని కడిగేసి నీళ్ళను శుభ్రం చేసుకోవాలి. రాగి చెంబుల్లోనూ, రాగి బిందెల్లోనూ, లేకపోతే రాగి రేకులు మట్టి కడవల్లోనూ, లేకపోతే స్టీల్ పాత్రలోనూ రాత్రికి ఉంచితే నీళ్లు శుభ్రమవుతాయి. ఈ పారుతున్న నీళ్లు, రచనాత్మకమైన నీళ్ళని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ రాగి ప్లేట్ పెడితే కల్మశాలన్నింటినీ ఈ రాగి ప్లేట్ తీసేస్తుంది. ఆ రాగి ప్లేట్ని మీరు రోజుకొకసారి చింతపండు నీళ్ళతోనో లేకపోతే నిమ్మప రసంతోనో శుభ్రం చేసుకుంటే మళ్ళా రెడీ అవుతుంది. వైరాణువులు, బ్యాక్టీరియాలు, కల్మషాలు, ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నీ తీసేస్తుంది అనమాట. అందుకే నేను టైం అయిందా? ఇప్పటికి అన్ని విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. అందరికీ అర్థం కావాలి. సైంటిస్టులకు మాత్రం అర్థమైతే లాభం లేదు. వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్లీ. ఇప్పుడిప్పుడే ఈ డాక్టర్లకి అర్థమైనా అర్థం కాలేదు అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. డోంట్ వరీ అబౌట్ దెమ్. ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు వస్తారు, వెనకబడి వస్తారు. ఏమి ఇబ్బందులు లేవు. మీకు అర్థమైతే చాలు. ఇలా మేము ప్రయాణం చేసేటప్పుడు రాగి చెంబుల్లో వేసుకొని వెళ్తాం. ప్లాస్టిక్ నీళ్ళే దొరికేది అన్ని చోట్ల మనకి. సో 2-3 గంటలు ఇలా రాగి చెంబుల్లో, ఇంతకు ముందు మన సాధువులు సంతులు అందరూ రాగి చెంబులే ఎత్తుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. సో మీరు ప్రయాణాలు చేస్తే ఇలా రాగి చెంబులు తీసుకోండి. లేకపోతే రాగి పాత్రల్లో, లేకపోతే రాగి రేకు ఉన్న నీళ్ళని తీసుకొని స్టీల్ డబ్బాల్లో వేసుకొని ఊర్లకు వెళ్ళండి, మీ పిల్లలకి ఇవ్వండి. సో ఇలాంటి నీళ్లను వాడుతూ, ఒక్క నిమిషం, కషాయాలు చేసుకోవాలి. కషాయాలు ఎలా చేయాలి? మరుగుతున్న నీళ్ళలో ఫస్ట్ ఈ నీళ్లను ఒక 150 ml స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఆ మరగటం, కుదించటం మొదలు పెట్టిన తర్వాత, అంటే బబుల్స్ వస్తున్నప్పుడు ఈ కడిగిన ఆకుల్ని 4-5 ఆకుల్ని, చిన్న ఆకులు అయితే మెంతాకు, మునగాకు అయితే ఒక అరగుప్పిడు ఆకుల్ని నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళలో వేసి కరెక్ట్గా 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి మూత పెట్టండి. మూత పెట్టిన 2 నిమిషాల తర్వాత వడపోసుకోండి. ఆ ఆకును వదిలేయండి. వడపోసుకున్న నీళ్ళని వెంటనే తాగకండి. వేడివేడిగా కషాయాల్ని తాగకూడదు. కొద్దిగా చల్లగా కానివ్వండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. కాఫీ లాగా అయినా, మరి కాఫీ లాగా అంటే సిప్ బై సిప్ అని, అంతే. కాఫీ తాగమని కాదు. కాఫీ లాగా అలవాటు అయింది కదా, సిప్ బై సిప్. సో అది కాఫీ అనుకొనే తాగండి కొన్ని రోజులు. తర్వాత కషాయం అనుకొని తాగుదురు కానీ. సో తాగండి. లేదు వేడివేడిగా వద్దంటే చల్లగా చేసుకుని గుట్టుక్కున 1 లోటా నీళ్లు తాగినట్టు తాగండి. ఏమి ఇబ్బంది లేదు. ఎలాగైనా తాగండి. కషాయం తాగండి. పడిగడుపున తాగండి. అంతే, ఇంకేమీ లేదు. సాయంకాలం భోజనానికి ముందు, గంట ముందు తాగండి. కానీ మనం ఇప్పుడేం అలవాటు చేసుకున్నాం? తినక ముందు కాఫీ తాగుతాం, తిన్న తర్వాత కాఫీ తాగుతాం, మధ్యలో కాఫీ తాగుతాం, మళ్ళీ భోజనం తర్వాత కాఫీ తాగుతాం. ఇలా 5-6 సార్లు కాఫీ తాగుతాం. చాలామంది కషాయం ఎన్నిసార్లు తాగాలి, ఎన్ని రోజులు తాగాలి అని అడుగుతారు. కాఫీలు ఎన్నిసార్లు, ఎన్ని రోజులు అని అడుగుతున్నారా మీరు నన్ను? ఇది లైఫ్ లాంగ్. మీకు ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ కావాలా, కషాయాలు సిరిధాన్యాలు లైఫ్ లాంగ్ కావాలా, నిర్ణయించుకోండి.
వెరీ సింపుల్. ఇలా కళ్ళ సంబంధం రోగాలకి సరస్వతి ఆకు, గోంగూర ఆకు, గోంగూర మనం పచ్చడి పెట్టుకుంటాం. సో పచ్చడి తింటాం కదా, కషాయంలో ఉన్న ఔషధి గుణం కషాయంలో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఖాళీ పొట్టలో ఉన్నప్పుడు మీ దేహంలో ఉన్న ప్రతి జీవకోశం ఈ ఔషధి తత్వాన్ని లాక్కుంటుంది. అదే భోజనంతో పాటు తిన్నది అంతగా ఔషధి గుణంగా పనిచేయదు. దాంట్లో ఉన్న పోషకాంశాలు, ఐరన్ అవన్నీ దొరుకుతాయి, అదంతా వేరే. కషాయాల తాత్వికము తార్కికము వేరే అన్నమాట. అర్థమైందా? సో ఇది విషయం. దానికి తోడు అండు కొర్రల్లోనూ కళ్ళకు మంచి చేసే అన్ని జీవసత్తువులు ఉన్నాయన్నమాట. థయమిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఆ పట్టీల్లో పోషకాంశాలు పుస్తకంలో ఉందన్నమాట. చిన్న పుస్తకం చేశారు వెంకటేశ్వరరావు గారు. ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ 5 రూపీసా 3 రూపీస్, ఐ డోంట్ నో, 5 రూపీస్. అన్ని రకాలు మూత్రపిండాల సమస్యలు, అంటే క్రియాటినిన్ ఎక్కువైంది, డయాలసిస్కి వెళ్ళాలి, అలాంటి వాళ్ళు పునర్నవ కషాయం, పునర్నవాకు, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు 2 రకాలు ఉంది, పర్వాలేదు, 2 మంచివే. కొత్తిమీర కషాయం, పుదీనా కషాయం, రణపాల ఆకు కషాయం, పారిజాత ఆకు. ఇక్కడ 5-6 ఆకులు రసము. మీకు ఏది దొరికినా 3-4 దొరికితే చాలు. వారం మార్చి 5 దొరికితే 5 చేసుకోండి, మంచిదే. వారానికి ఒకసారి. ఎందుకు వారానికి ఒకసారి? మీరు కొత్తిమీర మంచిదనని అందరూ కొత్తిమీర కషాయం తాగుతూ ఉంటే కొత్తిమీర లేకుండా వెళ్ళిపోతుంది. సో ఒక వారం ఇది ఆకులు పీక్కుని ఉంటారు, మళ్ళా వెనక్కి వచ్చే లోపల మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. అంటే పర్యావరణానికి పూరకంగా ఉండాలి మనం ఏం చేసినా. ఇప్పుడు 4 ఆకులు పారిజాతం పెరుక్కుంటే 6 వారాల తర్వాత మళ్ళా పెరుగుతాయి, 12 ఆకులు అవుతాయి. రావి ఆకులు 4 పెరిగితే 20 పెరుగుతాయి ఒక 6 వారాల తర్వాత. అంటే మనం చెట్టును నాశనం చేయకుండా ఆకులను మాత్రం తీసుకుంటే అవి మళ్ళా ఎక్కువగా పెరుగుతాయి. ఇది మూత్రపిండాల సమస్యలు. వెరికోస్ వెయిన్స్ అంటే ఆడవాళ్ళు ఈ చపాతీలు చేస్తూ గంటల తరబడి నిలబడి రక్తం పైకి లేకుండా కిందికి గురుత్వాకర్షణతో వెనక్కి లాగటం, స్కేలింగ్ అవ్వటం, ఇలాంటివన్నీ. ఇನ್ನು కానిస్టేబుల్ రోగం అనేవాళ్ళు. ముందు కానిస్టేబుల్ వాళ్ళు ఇలా చూపుతూ గంటల తరబడి నిలబడి ఆ వెరికోస్ వెయిన్స్ ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఈ గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత ముందు కూర్చొని వంగి లేచి పనులు చేసుకునేవాళ్ళు, వంటలు చేసుకునేదానికి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అందరూ నిలబడి గంటల తరబడి నిలబడుతున్నారు, అందుకే వస్తున్నాయి అనమాట. అంటే మీరందరూ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయంటే చపాతీలు చేయడం అవి చేస్తే సగం రోగం బాగా అవుతుంది అనమాట. సింపుల్గా వెరికోస్ వెయిన్స్కి మీరు చేయాల్సింది టమోటా, దొండకాయ ఆకు, పారిజాతం ఆకు, బొప్పాయి ఆకు. టమాటా జ్యూస్ తాగొచ్చు మీరు పొద్దున్న లేచి. 2 టమాటాలు జ్యూస్ చేసుకొని తాగండి. ఇన్ఫ్యాక్ట్ టమోటాను ఆ నీలి రంగు ఆకుపచ్చ రంగు కనిపిస్తున్న ఆ వెయిన్స్ మీద పూసుకోవచ్చు కూడాను. ఇందులో లైకోపిన్ అనే చాలా అద్భుతమైన పదార్థం ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. దానికి కొర్రలు, సామెలు, అరికలు, ఊదులు అన్ని 5 ధాన్యాలు 2 రోజులు తినాలి. ఇలా 14 రకాల క్యాన్సర్ను కూడా పట్టి చేశారు, చివరిలో ఉన్నాయి. చికెన్ గున్యాకి ఏం తీసుకోవాలి ఇందులో ఉంది. ఇలా ప్రతి ఒక్కదానికి SLE, HIV, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, బుద్ధిమాంద్యం, పారాలిసిస్, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, ఇలా ఆల్మోస్ట్ మైగ్రేన్ హెడేక్ అన్నిటికీ పట్టి రాసి పెట్టాం. దాదాపుగా 40 రకాలైన అంశాలు. చాలామందికి సిరిధాన్యాలు తింటే వేడి చేస్తుందా, కొర్రలు తింటే వేడవుతుంది, థైరాయిడ్ వస్తుంది, ఇది అది అని చాలా అనుమానాలు ఉన్నాయి. మీరందరూ వంట చేయడం మర్చిపోయారు. ఎందుకంటే 2 నిమిషాల్లో నూడిల్స్ అని చెప్పి కొర్రలు తీసుకొని తినమన్నారని చెప్పి కుక్కర్లో వేసి పుస్ అని 4 విజిల్స్ వేస్తే అది ఉడకదు. ఎందుకంటే అందులో ఉన్న పీచు పదార్థం బాగా నానాలి. మధ్యలో కేంద్రంలో ఉన్న పీచు పదార్థం కూడా నానితేనే ఆ ధాన్యం, ఆ బియ్యం గట్టిగా ఉడుకుతుంది అన్నమాట. వీటన్నిటినీ బియ్యమే, ఇవంతా బియ్యమే. మీకు బియ్యం అంటే వరి బియ్యం మాత్రం కళ్ళ ముందు కనిపిస్తుంది. కొర్రలు బియ్యమే, అరికలు బియ్యమే, సామలు బియ్యమే, ఊదులు బియ్యమే, అన్నీ బియ్యమే. అన్నీ అన్నం చేసుకోవచ్చు. రాగులు, జొన్నలు అన్నం చేసుకోలేము, ఎందుకంటే దానిల మీద పొట్టు ఉండదు,
పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అందుకే రాగులు జొన్నలు ఇంకా మిగిలాయి, ఇవన్నీ మాయమైపోయాయి. అర్థమవుతుందా? వై దీస్ ఆర్ గాన్, దట్ ఈస్ దేర్. రాగులు ఇంకా అక్కడ ఇక్కడ కొంతమంది తింటున్నారు, జొన్నలు అక్కడ ఇక్కడ, ఎందుకంటే దానిలని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పెంచుకున్న తర్వాత కంకి నుంచి నేరుగా పిండి చేసుకోవచ్చు, నూక చేసుకొని గంజి చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఉండటం వల్ల అవి ఇంకా మిగిలి ఉన్నాయి. కానీ దీనిలను కవచం తీసి డీహస్క్ చేసి బియ్యం చేసుకోవాలి. ఆ కష్టం ఉంది కాబట్టి మిషన్లు లేకుండా, దీనిలో మిషన్లే లేకుండా చేశారు. నో మిషన్ వాజ్ దేర్ టిల్ నౌ. నేను వచ్చి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మిషన్లు మొదలయ్యాయి. కానీ మిషన్ల వైపుకి వెళ్ళకండి. మీరే మీ ఇంట్లోనే చిన్న మిక్సీని తయారు చేశాము, బుచ్చి మెథడ్ అని. మా అక్క నేను కలిసి ఆ మిక్సీకి ఆర్పిఎం తక్కువ చేసి ఆ ఒక్క బ్లేడ్ ఉన్నదాన్ని మొండు చేశాము. సో ఈ ధాన్యాల్ని నీళ్ళల్లో నానబెట్టి నల్లబండ మీద ఎండబెట్టి 2-3 గంటలు ఆ మిక్సీలో వేసి పల్స్ చేయాలి. పల్స్ అంటే జస్ట్ వెనక్కి తిప్పితే 20-30 సార్లు తిప్పితే పైన పొట్టు పోతుంది. అంకురము బియ్యంకి అంటుకునే ఉంటుంది. ఆ అంకురంలో అద్భుతమైన పోషకాంశాలు ఉంటాయి. మిషన్కి వేస్తే అంకురం కూడా లేచిపోతుంది. అర్థమవుతుందా? సో మీరే మీ ఇంట్లోనే రైతులందరూ పెంచిన తర్వాత దానికి ఉప ఉత్పన్నాలు అంటే వాల్యూ అడిషన్ అక్కడే మీరు చేసుకోవచ్చు. చూసుకోండి. ఇలా మొత్తం పెంచటం నుంచి తినటం వరకు అంతా పల్లెల్లోనే జరిగేదానికి వీలయ్యేట్టు మేము గడిచిన 15 సంవత్సరాల్లో అన్ని రకాల ప్రయోగాలు చేశాము. అంతేకాకుండా మీరు ఒక్కరోజు ఒక రైతు మహిళ 5 గంటలు పనిచేస్తే 25 కేజీలని బియ్యంగా తయారు చేయొచ్చు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ధాన్యాలు బీజ కవచం తీయకుండా ఉంటే 5 సంవత్సరాలైనా ఏ మందులు, ఏ పురుగుల మందులు లేకుండా హ్యాపీగా మీ ఇంట్లో అలాగే ఉంచుకోవచ్చు. ఎవ్వరి అవసరము లేదు. అంటే మీకు అమ్ముకోవాలన్నప్పుడు మాత్రమే బియ్యం చేసి అమ్ముకోండి. బియ్యం చేసిన తర్వాత 1 నెల లోపల మీరు అమ్ముకోవాలి, లేకపోతే పురుగులు వస్తాయన్నమాట. పురుగులు పడినా ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ కొద్దిగా అలా ఎండలో వేసి పిండి చేసి రొట్టెలు చేసుకోండి, ముద్దలు చేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. అంటే మీకు నష్టం అనేది లేనే లేదు. ఈ ధాన్యాలని పెంచితే మందులు అవసరమే లేదు.